మసీదు గురువు గారి పాప తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ దాతల సహకారంతో ఆపరేషన్ చేయించి ఆదుకున్నారు. తండ్రి తన కూతురికి 20% లివర్ను దానం చేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పాప మందుల ఖర్చుల నిమిత్తం నెలకు 10,000 పెన్షన్ మంజూరు చేయించి సహాయం అందించినట్టుగా తెలిపారు. ఈ నెల 1వ తేదీన ఆ మొత్తాన్ని అందజేశారని వారు తెలిపారు. అలాగే జామియా మసీదు ప్రమాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన 3 ప్రధాన సమస్యలను ఆయన వెంటనే పరిష్కరించారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం సుమారు 10 లక్షల విలువైన 15 సోలార్ లైట్లను మంజూరు చేసి మసీదు ఆవరణలో ఏర్పాటు చేయించారన్నారు. ముస్లిం సమాజం సమస్యలను తమ సొంత సమస్యగా భావించి ఎప్పటికప్పుడు అండగా ఉంటున్న ఎమ్మెల్యే గొండు శంకర్ కు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. సహాయ సహకారాలతో ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆనాడు మీనా మసీద్కి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ గారు ఆ పాపకి పెన్షన్ మందుల ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబ పేద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెన్షన్ కోసం అభ్యర్థన చేయడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందిస్తూ ఆ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఈ 1వ తారీఖున ఆ కుటుంబానికి మందుల ఖర్చుల నిమిత్తం ఆ పాపకి 10,000 రూపాయలు పెన్షన్లు అందించడం జరిగింది. దానికి మా ముస్లిం సమాజం తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా జామియా మసీదు ప్రమాణ మహోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు మా ముస్లిం సమాజానికి దృష్టిలో ఉంచుకొని 3 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిది అందులో జామియా మసీదు యొక్క జంగిల్ క్లియరెన్స్, ఏదైనా ఒక బాడీ ఖననంకి వస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అది దృష్టిలో ఉంచుకొని మేము ఇచ్చిన మొదటి వినతి పత్రాన్ని వెంటనే స్పందిస్తూ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి జేసీబీ ఇవ్వడం జరిగింది. 10 రోజులు జంగిల్ క్లియరెన్స్ చేయడం, జామియా మసీద్కి ₹1 కూడా ఖర్చు లేకుండా జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవది అది జామియా మసీద్లో సోలార్ లైట్ల కోసం మేము అభ్యర్థన వినతి పత్రం అందించిన వెంటనే 15 సోలార్ లైట్లు దాదాపు 10 లక్షల విలువ చేసే సోలార్ లైట్లను జామియా మసీదులో ఇన్స్టాలేషన్ అమర్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో జామియా మసీదు ఇంటర్నల్ రోడ్స్కి మేము వినతి పత్రం అందించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందిస్తూ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడడం, కార్పొరేషన్ నుంచి ఎస్టిమేషన్ రావడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ని బోర్డు ఏపీ స్టేట్ వర్క్ బోర్డుకి పంపించడం, అటు నుంచి కూడా అనుమతులు రావడం జరిగింది. రానున్న రోజుల్లో కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి జామియా మసీద్ ఖబర్స్థాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కూడా పూర్తి చేయవలసిందిగా మేము ఈ విధంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముస్లిం సమాజానికి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద అన్నగా, కుటుంబ పెద్దగా ఉంటూ మా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా